అందరికీ నమస్తే అండి. ఫలప్రదంకి స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా రవి కుంభ సంచారాన్ని అనుసరించి ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 3:44 ప్రాంతం నుంచి మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12:35 వరకు ఒక నెల రోజులకు మాస ఫలాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇంకా ఈ నెలలో మనకు రెండు పవిత్రమైన పండుగలు ఉన్నాయి. ఒకటి రథసప్తమి, ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పండుగ వస్తుంది. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఫలప్రద కుటుంబ సభ్యులందరికీ, యోగం శుభయోగం వీక్షకులందరికీ కూడా ఫలప్రదం తరపున రథసప్తమి మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు. గత నెల మనం చెప్పిన విషయాలు ఏం జరిగాయో కొంత చూచాయిగా చెప్పుకొని ఈ నెల ఏం జరుగుతుందో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గత నెలలో మనం ఎక్కువ స్థాయిలో వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పాము. వాహన ప్రమాదాలు కొంచెం తక్కువగానే జరిగినా కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. హైందవ ధర్మానికి సంబంధించిన చాలా అనుకూల ఫలితాలు, అనుకూల విషయాలు జరిగాయి. ఇది ఒక సంతోషకరమైన పరిణామంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు జ్ఞానవాపి మసీదు యొక్క దర్శనానికి, పూజలకు హిందువులకు అనుమతి ఇవ్వడం, ఇటువంటివి కొన్ని మంచి విషయాలు జరిగాయి గత నెలలో. ఇది సంతోషించదగ్గ, ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంకా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అని చెప్పాము. ఇదైతే మాత్రం చాలా వరకు జరిగింది. ఎక్కడికక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అడవుల్లో కార్చిచ్చు అంటుకొని చాలా రోజులుగా అది అలాగే వ్యాపిస్తూ ఉండడం, చాలా చోట్ల చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న ప్రమాదాలతో ప్రారంభమై పెద్ద స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరగడం. మన దేశంలోనే మధ్యప్రదేశ్లో అనుకుంటా బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు వంటివి సంభవించి దాదాపు 11 మంది పైన మృతి చెందడం జరిగింది. ఇంకా మన దేశంలో ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో, పాకిస్తాన్ వంటి ప్రాంతాల్లో కొంతవరకు ప్రమాదాలు, పేలుళ్ళు సంభవించే అవకాశం ఉంది అని చెప్పాము. ఇంకా మనం చూస్తున్నాము మన దేశంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన ఉత్తరాఖండ్లో ఒక మదర్సా ఏదో కూల్చారనే విషయంలో కొంతవరకు గొడవలు జరగడాన్ని, అల్లర్లు జరగడాన్ని మనం చూసాము. ఇంకా అదేవిధంగా పాకిస్తాన్లో ఎలక్షన్ల సమయంలో సామాన్య పౌరులు మరియు పోలీసులు మొత్తం 30 మందికి పైగా మరణించిన విధంగా ఇది ఎలక్షన్ల సందర్భంగా జరిగింది. ఇది మనం కీలకంగా గత నెలలో చెప్పుకునింది జరిగిన విషయాలు. ఇంకా రైలు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నాయి అని చెప్పాము. భగవంతుడి అనుగ్రహం వల్ల అటువంటి ప్రమాదాలు ఏమీ జరగలేదు, సంతోషించాల్సిన విషయమే. గ్రహముల స్థితి, డిగ్రీలు, వీక్షణలు వీటి గురించి చెప్పుకొని తర్వాత సమాజంలో ఏం జరగవచ్చు అని చెప్పుకుందాం. ఇంకా గ్రహముల స్థితి, డిగ్రీలు చూసుకోవాల్సి వస్తే మేషంలో గురువు 14.31 డిగ్రీల్లో ఉన్నారు. వృషభంలో గ్రహములు ఏవీ లేవు. మిథునంలో గ్రహములు ఏవీ లేవు, ఎవరి వీక్షణ లేదు. కర్కాటకంలో గ్రహములు ఏవీ లేవు, కానీ మాసం ప్రారంభ సమయానికి శుక్ర, కుజ, బుధుల వీక్షణ ఉంటుంది కర్కాటకం మీద. సింహంలో గ్రహములు ఏవీ లేవు, కానీ గురువు, శని, రవి, కుజుడు యొక్క 8వ వీక్షణ సింహం మీద ఉంటుంది. కన్యలో కేతు ఉన్నారు, ఆయన 24.28 డిగ్రీస్లో ఉన్నారు. తుల మీద గురు వీక్షణ ఉంటుంది. వృశ్చికం మీద శని వీక్షణ ఉంటుంది. ధనస్సు మీద గురు వీక్షణ ఉంటుంది. మకరంలో 12వ తేదీనే మకరంలోకి వచ్చిన శుక్రుడు ప్రారంభ డిగ్రీలో బలంగా ఉంటున్నారు. 1.49 డిగ్రీల్లో శుక్రుడు ఉంటున్నారు. ఆ తర్వాత కుజుడు 5.57 డిగ్రీల్లో ఉంటున్నారు. ఆ తర్వాత బుధుడు 18.52 డిగ్రీస్లో ఉంటున్నారు. తర్వాత కుంభంలో అప్పుడే కుంభప్రవేశం చేసిన రవి 00 డిగ్రీలో తీసుకుంటున్నాము. తర్వాత శని కుంభంలో 13.47 డిగ్రీస్లో ఉంటున్నారు. మీనంలో చంద్రుడు 18.36 డిగ్రీస్లో ఉంటున్నారు. రాహువు 24.28 డిగ్రీస్లో మీనంలో ఉంటున్నారు. ఇవి గ్రహముల యొక్క స్థితి, డిగ్రీస్. ఇంకా ఈ నెలలో గ్రహ మార్పులు. ఈ నెలలో గ్రహాలన్నీ చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాయి. బుధుడు అయితే ఏకంగా 2 ఇళ్ళు సంచారం చేస్తున్నారు. అంటే మకరంలో 18.52 డిగ్రీల్లో ఉన్న బుధుడు కుంభం మొత్తం ప్రయాణించి మీనంలోకి వెళ్ళి ఒక వారం పాటు మీనంలో ఉంటున్నారు. కాబట్టి బుధుడు ఒక రోజుకు 2 డిగ్రీల వేగంతో చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ బుధుడు మకరం నుంచి కుంభంలోకి వెళ్తారు. ఆ సమయానికి బుధుడు అస్తంగతం చెంది ఉంటారు. ఉదయం 5:50 ప్రాంతంలో కుంభంలో కేవలం 15 రోజులు పూర్తిగా ఉంటూ 16వ రోజు మార్చి 7వ తేదీ కుంభం నుండి మీనంలోకి వెళ్తారు. ఉదయం 9:20 ప్రాంతంలో కేవలం 15 రోజులు మాత్రమే కుంభంలో ఉంటారు. కుంభంలో ఉన్నన్ని రోజులు బుధుడు అస్తంగతం చెంది ఉంటున్నారు. మకరంలో ఉండే 7 రోజులు, మీనంలో ఉండే 7 రోజులు బుధుడు యాక్టివ్గానే ఉంటున్నారు.
మధ్యలో కుంభంలో ప్రయాణించే 15 రోజులు మాత్రం పూర్తిగా కంబస్ట్ అవుతున్నారు. ఆ తర్వాత శుక్రుడు బుధుడు మీనంలోకి వెళ్ళిన అదే రోజే 1 గంట వ్యత్యాసంలో శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వెళ్తున్నారు. మార్చి 7వ తేదీ ఉదయం 10:30 ప్రాంతంలో శుక్రుడు కుంభంలోకి ప్రవేశం చేస్తున్నారు. ఇది ఈ నెలలో గ్రహముల మార్పులు. కేవలం బుధ శుక్ర ఇద్దరు మాత్రమే గ్రహ మార్పులు చెందుతున్నారు. ఇంకా బుధుడు అయితే ఏకంగా 2 ఇళ్ళు మారుతున్నారు. అంటే మొదటి వారము చివరి వారం మినహాయించి మధ్యలో 15 రోజులు బుధుడు పూర్తిగా అస్తంగతం చెంది ఉంటున్నారు. ఇది ఈ నెలలో గ్రహముల స్థితి, డిగ్రీలు, గ్రహ మార్పులు. ఇంకా ఈ నెలలో ఏం జరగవచ్చు అంటే మన సూర్యుడు కుంభంలోకి వెళ్ళినప్పటి నుంచినే నెల మొత్తం శని పూర్తిగా అస్తంగతం చెందుతున్నారు. కాబట్టి శని ప్రభావం ప్రపంచం మీద పెద్దగా ఉండటం లేదు. ఇదే సమయంలో 15 రోజుల పాటు బుధుడు ప్రభావం కూడా పూర్తిగా ఉండట్లేదు. ఇంకా మనకు పూర్తిగా ప్రభావం చూపుతున్నది మిగిలిన 7 గ్రహములు మాత్రమే. శని అనుకూలత కలిగిన వ్యక్తులు కావచ్చు, దేశాలకు కావచ్చు, కొంత అనుకూలత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ రవి అనుకూలం అయిన లగ్నాలు అన్నిటికీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో. ఓకే, ఇది అండి ఈ నెలలో గ్రహముల యొక్క ప్రధాన ప్రభావం, ఫలితాలు, గ్రహ మార్పులు, డిగ్రీలు, వీటికి అస్తంగతం, వీటికి సంబంధించిన వివరణ. సమాజంలో ఏం జరగవచ్చు? ఇంతవరకు మనం చెప్పుకున్నది గ్రహములకు సంబంధించిన వివరాలు. ఇంకా సమాజంలో ఏం జరగవచ్చు అంటే శని కంబస్ట్ అవుతున్నారు. ఇది మంచిగా చెడుగా అంటే చెప్పలేని ఒక పరిస్థితి. ఏంటంటే శని అనుకూలించే వాళ్ళకు శని యొక్క అనుకూలత లేకపోగా శని అస్తంగతానికి మించిన 2 రకముల గ్రహముల కలయిక మనకి ఈ సమయంలో కాంబినేషన్స్ ఏర్పడబోతున్నాయి. ఏంటంటే ఒకటి కుజ శుక్రుడు కలయిక ఇంచుమించు నెలలో మొదటి 3 వారాలు ఉంటుంది. తర్వాత చివరి వారంలో బుధరాహుల కలయిక ఉంటుంది. ఏ రకంగా చూసినా ఇది అంత మంచిదైతే కాదు. ఏంటంటే కుజ శుక్రుల కలయిక సమాజం మొత్తానికి ఇబ్బందికరంగానే ఉంటే బుధరాహుల కలయిక కూడా సమాజానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. శనిపాలిత లగ్నాల వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే, కానీ కొంత అది సమాజానికి ఇబ్బందికరంగా మాత్రమే పరిణమించే అవకాశం మొత్తానికి చూసుకుంటే, ఓవరాల్గా చూస్తే అది కొంత ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఏ రకంగా అనేది మనం చెప్పుకుందాం. గురుపాలిత లగ్నాలన్నిటికీ నెల పూర్తిగా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ రవి పాపగ్రహం అయిన 2 లగ్నాలకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ రవి మళ్ళీ సింహాన్ని చూస్తున్నారు కుంభంలో ఉంటూ, మళ్ళీ గురువు కుజుడు కూడా సింహాన్ని చూస్తున్నారు. కాబట్టి గురుపాలిత లగ్నాల వాళ్ళకి ఇంచుమించు ఒక 70% వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. కొంత ఇబ్బంది ఉంది. ఏంటి అంటే కుజ శుక్రుల కలయిక మొదటి వారం మొత్తం శుక్రుడే కుజుడిని డామినేట్ చేస్తారు కాబట్టి కొంత ఇబ్బందిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చివరి వారంలో మళ్ళీ రవిని కూడా శుక్రుడు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి వారం చివరి వారం కొంతవరకు శనిపాలిత లగ్నాల వాళ్ళకి, మధ్యలో ఉన్న 15 రోజులు పూర్తిగా గురుపాలిత లగ్నాల వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా మనం ఈ నెలలో ఎంతవరకు అనుకూలత, ఎంతవరకు ప్రతికూలత అని చెప్పుకోవడానికి. 22వ తేదీ వరకు శనిపాలిత లగ్నాల వాళ్ళకి, మార్చి 7వ తేదీ వరకు గురుపాలిత లగ్నాల వాళ్ళకి, మార్చి 7 నుంచి 14 వరకు శనిపాలిత లగ్నాల వాళ్ళకి డివైడ్ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు నిర్వహించుకోవడానికి పూర్తిగా అనుకూలంగా ఉంది. సమాజంలో ఏం జరగవచ్చు అని చెప్పుకోవాల్సి వస్తే కుజ శుక్రుల కలయిక ఇక్కడ ప్రధాన సమస్య. ముఖ్యంగా వీళ్ళిద్దరూ మకరంలో కలిసి ఉండటం. ఈ మకరంలో కలిసిన కుజ శుక్రులు ఇద్దరు మళ్ళీ కర్కాటకంని చూశారు. ఇది కొంత ప్రమాదాలకు దారి తీసే స్థానం. మనం ఇంతకుముందే ఒకసారి చూసాం. కుజ శుక్రులు కర్కాటకంలో కలిసి ఉన్న సమయంలో అది తెలుగు రాష్ట్రంలోనే విశాఖపట్నం దగ్గర అతి పెద్ద రైలు ప్రమాదం ఒకటి సంభవించడం, ఇలాంటి చాలా దారుణమైన సంఘటనలు చూసాము. ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ కుజ శుక్రులు ఇద్దరు మళ్ళీ మకరంలోనే కలిసి ఉంటున్నారు. ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామమే. ఒక చిన్న సంతోషమైన విషయం ఏంటంటే శని అస్తంగతం చెందడం ఇక్కడ. కానీ ఈ కుజ శుక్రుల కలయిక అనేది ఖచ్చితంగా వాహన ప్రమాదాలను ఇచ్చి తీరుతుంది. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, జల రవాణా ప్రమాదాలు, విమానయాన ప్రమాదాలు కూడా కొంతవరకు అవకాశం ఉంది. కానీ విమాన ప్రమాదాల కంటే ఎక్కువగా మిగిలిన 3 ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రాల్లో నౌకల మీద అవి దాడులు చేయడం, దొంగతనాలు చేయడం ఇలా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు అనేటివి, అంటే వాహనాల ప్రమాదాలు అనేటివి ఈ నెల ఖచ్చితంగా ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలలో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన కామన్ మినిమం జాగ్రత్త ఏంటి అంటే మన వాహనాలు మనం రిపేర్లు చేసి పెట్టుకోవడం. వాహనాల్లో ఖచ్చితంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా సరే వెహికల్స్ అనేటివి సర్వీస్ చేసుకోవడం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి ఒక్కరికి అవసరమైన పనిగా ఉంటుంది.
వాహన ప్రమాదాల తర్వాత అత్యంత ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్య అగ్ని ప్రమాదాలు. ఇది కేవలం ప్రయాణాల్లోని మాత్రమే కాదు, అంటే ప్రయాణాల్లో వాహనాల్లో మంటలు రావడం ఇవన్నీ జరగడానికి అవకాశం ఉన్నా కూడా కేవలం ప్రయాణాల్లో మాత్రమే కాదు, ఇళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించడం, పని చేసే చోట అగ్ని ప్రమాదాలు సంభవించడం, ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం, కాస్త ఫైర్ రిలేటెడ్ వర్క్ ఎవరు చేస్తున్నా, అంటే వెల్డింగ్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఫైర్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, క్రాకర్స్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇలా ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఎవరు చేస్తున్నా కూడా కానీ ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతం మొత్తం అగ్ని ప్రమాదాలు సంభవించడం, ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా మనం ఈ నెలలో కనీసం 1-2 అయినా చూడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాక్టరీస్ ఇటువంటి చోట్ల, ఈ 2 వీలర్స్ ఇటువంటివి తయారు చేసే చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాహనాల ద్వారా సమస్యలు రావడానికి, అదే సమయంలో ఫ్యాక్టరీస్, ఈ ఫైర్ రిలేటెడ్ వర్క్స్ జరిగే ప్రతి చోట అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇంకొక సమస్య ఏంటి, సెల్ ఫోన్స్ కారణంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్స్ కారణంగా సమస్యలు ఏంటి అంటే, సెల్ ఫోన్ కారణంగా ఆరోగ్య సమస్యలు రావడం, రేడియేషన్ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, లేదా సెల్ ఫోన్స్ దొంగలించబడడం, లేదా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే అది బ్లాస్ట్ కావడం, ఇలా సెల్ ఫోన్కి సంబంధించి ఏదో ఒక రకమైన సమస్యలు అయితే మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అదే సమయంలో కొంతమంది సెల్ ఫోన్స్ దొంగలింపబడడం, వాహనాలు 2 వీలర్స్ ఇటువంటివి దొంగతనాలకు గురి కావడం, ఇవి కూడా ఈ నెలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకా మన ఇళ్లలోకి వస్తే ఏదైనా ఆయుధాలు వంటివి షార్ప్గా ఉన్న పదునైన వస్తువులు, కిట్స్, టూల్ కిట్స్ ఇటువంటివి యూజ్ చేసే సమయంలో కావచ్చు, వాహనాలు యూజ్ చేసే సమయంలో కావచ్చు, అగ్ని అంటే స్త్రీలు వంట చేసే సమయంలో అగ్ని దగ్గర కావచ్చు, తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా గృహాల్లో కూడా కాస్త అగ్ని ప్రమాదాలు ఇటువంటివి సంభవించడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పాపగ్రహముల దశలుగా కుజ దశాభుక్తి, శుక్ర దశాభుక్తి జరిగే వాళ్ళకి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఇళ్లలోని కాదు, ఎవరికైనా సరే అగ్ని సంబంధ లేదా వాహన సంబంధ సమస్యలు కుజ దశాభుక్తి కానీ లేదా శుక్ర దశాభుక్తి కానీ జరిగే వాళ్ళకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగిలిన దశాభుక్తులు జరిగే వాళ్ళకు సమస్య కొంచెం తక్కువే ఉంటుంది. లేదా రవి పాపగ్రహంగా ఉన్నా కూడా రవిగ్రహం యొక్క దశాభుక్తి జరుగుతున్న వాళ్ళకు కూడా సమస్య కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మిగిలిన దశాభుక్తులు జరిగే వాళ్ళకి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్పితే పెద్దగా ఇబ్బందులు లేవు. ఇంకా అదే సమయంలో గృహంలో కాస్త గొడవలు, మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం ఉంది. కొత్తగా వివాహం అయిన దంపతులు కొంత ఓర్పుతో ఉండండి. ఒకవేళ మీకు కానీ పాపగ్రహాల దశాభుక్తులుగా కుజ దశాభుక్తి, శుక్ర దశాభుక్తి జరుగుతుంటే మాత్రం ఎంత వీలైతే అంతవరకు సంయమనంగా వెళ్ళే ప్రయత్నం మాత్రమే చేయండి. ఏమాత్రం ఉద్రేకపడినా కాస్త మనశ్శాంతి దూరం అవుతుందంతే, అంతకుమించి ఇంకేం కాదు. మనం గొడవలు పెంచి పెద్ద చేసుకొని ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక 3 వారాలు ఈ సమస్య ఉండడానికి అవకాశం ఉంది. చివరి వారంలో సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఇద్దరూ సర్దుకోవాల్సిందే, 2 వైపుల వాళ్ళు ప్రశాంతంగా ఉండాల్సిందే. నెలలో మొదటి 3 వారాలు ఈ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇటువంటి కారణంగా ఇబ్బంది పడితే నెలలో చివరి వారం పూర్తిగా దీనికి వ్యతిరేక రకమైన సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఏ ప్రాంతం అని ఖచ్చితంగా చెప్పలేం కానివ్వండి. ఫుడ్ పాయిజన్స్ జరగడానికి, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదే సమయంలో నదులు, సముద్రాలు, చెరువులు కాలుష్యం కావడానికి, ఆ నీరు మొత్తం కలుషితమై సముద్ర జీవులు కావచ్చు, చెరువులో ఉన్న చేపలు కావచ్చు, ఇవన్నీ కొంతవరకు మరణించడానికి అవకాశం ఉంది. కొంత పెద్ద స్థాయిలోనే ఇబ్బంది కలగడానికి మనం ఎక్కువగా అవకాశం ఉంది. లేదంటే ఏదైనా ఫ్యాక్టరీలోంచి విషవాయువులు వెలువడి ప్రజలు కూడా ఆ విషవాయువులను పీల్చి అనారోగ్యం బారిన పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంకా కొన్ని సంఘటనలు కావాలనే చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ కొన్ని రకాలైన రసాయన ప్రయోగాలు చేస్తారు కదా, ఇటువంటి రసాయన ప్రయోగాలు కూడా చివరి వారంలో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. లేదా మనకు ఎలాగూ ఏదో బయో వెపన్స్ అని చెబుతున్నారు, ఇటువంటి బయో వెపన్స్ కూడా తయారు చేసి సమాజం మీద వదలడానికి ఈ నెల చివరి వారం ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. కారణం ఏంటంటే సహజభావ చక్రంలో 12లోకి బుధుడు వెళ్ళి రాహుతో కలిసి 6ను చూస్తున్నారు, 6లో ఉన్న కేతువును చూస్తున్నారు. వాంటెడ్గానే ఈ విష ప్రయోగాలు అనేటివి చివరి వారంలో జరుగుతాయి. అంటే అది సామాన్యుడి వరకు వస్తుందా రాదా అంటే నేను చెప్పలేను కానివ్వండి, సొసైటీకి అయితే ఈ కారణంగా ఎంతో కొంత నష్టం అయితే ఉంది. సో ఈ చెరువుల్లో విషం కలపడం, లేదంటే జలాలు కలుషితం కావడం, సముద్ర జలాలు కలుషితం కావడం, ఈ విషవాయువుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడడం, ఇవి ఖచ్చితంగా మనం నెలలో చివరి వారంలో చూసి తీరుతాము.
ఇంకా అదే సమయంలో అటవీ తీర ప్రాంతంలో జంతువులు మళ్ళీ ఊరలోకి రావడం, మనుషుల మీద దాడులు చేయడం ఇవన్నీ కూడా ఈ నెలలో ఎక్కువగా జరుగుతాయి. పాము కాట్లు వల్ల కొంత మరణాలు సంభవించడం, కుక్కలు దాడి చేయడం, ఇవన్నీ కూడా ఈ నెలలో మనకు చూడడానికి అవకాశం ఉంటుంది. లంక దేశాలు 1-2 లంక దేశాలు కొంత ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు, లేదంటే కొంత మనం ఇందాక చెప్పుకున్న విధంగా వాళ్ళ మీద రహస్య దాడులు చేయడం కావచ్చు. ఇటువంటి కారణంగా 1-2 లంక దేశాలు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మన దేశ సరౌండింగ్లో అయితే ఒకటి శ్రీలంక, లేదా ఇప్పుడు ఎలాగూ వార్తల్లోకి వచ్చింది కాబట్టి మాల్దీవ్స్. ఈ 2 అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క లంక ప్రభావితం చూపుతుందన్నమాట. రెండుసారి మాల్దీవ్స్ కొంచెం హైలైట్ అవుతుంది కాబట్టి ఒకటి శ్రీలంకలో కొంత ఇబ్బందికరంగా పరిస్థితి మారడానికి అవకాశం ఉంది. శ్రీలంకకి ఏమీ కాలేదు అనుకుంటే మాల్దీవ్సే ఈసారి కార్నర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు, లేదా కొంత ఉగ్రవాద దాడులు వంటివి కూడా కావచ్చు, లేదా వాళ్ళ మీద వేరే రకమైన అటాక్స్ జరగడానికి కూడా అవకాశం ఉంది. మోసపూరిత కుట్రపూరిత చర్యల వల్ల ఈ దేశాలు ఎంతో కొంత నష్టపోవడానికి, ఇబ్బంది పడటానికైతే మనకు నెల చివరి వారంలో ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగూ ఉంటున్నాం, సెల్ ఫోన్లో డేటా దొంగతనం, ఇంకా దేశ రహస్యాలను దొంగలించి వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి కూడా ఈ నెల ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరి రహస్యాలు ఎటువైపు వెళ్తున్నాయనేది మనకు తెలియదు. నెల చివరికి వచ్చేసరికి కొంత నష్టపోయే విధంగానే సమాజం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశానికి వచ్చేసరికి నెల మొదటి 3 వారాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు భారతదేశం మొత్తానికి అత్యంత అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. భారతదేశ విదేశాంగ వ్యవహారం ప్రపంచం మొత్తం మెచ్చుకోదగిన విధంగా ఉంటుంది. భారతదేశంతో సంప్రదింపులు ఎక్కువ అవుతాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఆలోచన కోసం, సలహా కోసం, అవసరం కోసం అందరూ భారతదేశం వైపే తిరిగి చూడాల్సిన ఒక పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి కల్పింపబడుతుంది. అదే సమయంలో భారతదేశానికి కొంచెం ఉన్నత స్థాయిలోనే విదేశాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం, ఉన్నత స్థాయిలో పెట్టుబడులు రావడం, ఆ పెట్టుబడులు మళ్ళీ మంచి అనుకూలతతో పైకి ఎదగడం, ఇలా జరగడానికి నెల మొత్తం అవకాశం ఉంటుంది. ఇలా జరిగే క్రమంలోనే వీళ్ళని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని నెల చివరి వారంలో మన దేశం మీద కూడా, మన దేశానికి నష్టం కలిగించే విధంగా కూడా కొన్ని కుట్రలు జరగడానికి అవకాశం ఉంది. ఈ కుట్రల ప్రభావం మనం నెల చివరి వారంలో మనకు ఎంతో కొంత తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఆ నెల చివరి వారంలో మాత్రమే వాళ్ళ ప్రభావం ప్రయత్నాలు చేస్తారు. కుట్ర బయటపడుతుంది. మనకు మార్చ్ సెకండ్ హాఫ్లో రవి మీనంలోకి వెళ్ళిన సమయంలో కుట్రను భగ్నం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ఒక వారం అనేది కాస్త భయాందోళనతో అయితే మనం పూర్తిగా ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే భయంతో అయితే మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అణు రసాయనాల ఉపయోగం, అణు ఆయుధాల ఉపయోగం మీద ఎక్కువగా చర్చలు జరగచ్చు. మేబీ ఈ నెల చివరి వారంలో నేను అనుకుంటూ ఉన్నాను. చైనా వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు బ్లాక్మెయిల్ చేయడం, లేదంటే ఈ అణ్వాయుధాలు ఉపయోగిస్తారనడం, లేదంటే ఈ రకమైన బయో వెపన్స్ యూజ్ చేస్తామనే దీంతో కూడా కొంతవరకు చర్చలు జరగచ్చు. ప్రపంచం మొత్తానికి సంబంధించి కూడా ఇది, మన దేశానికి సంబంధించి కూడా ఈ అణ్వాయుధాల గురించి ఎక్కువగా చర్చ జరగడానికి, లేదా రసాయన ప్రయోగాల మీద కొంత చర్చ జరగడానికి అవకాశం ఉంది. 1-2 చోట్లయితే ఫ్యాక్టరీలోంచి విషవాయువులు వెలువడడం, కొంత అగ్ని ప్రమాదాలు వంటివి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ నెలలో సమాజంలో జరిగే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు. భారతదేశానికి సంబంధించి మొదటి 3 వారాలు అత్యద్భుతంగా ఉంటుంది. చివరి వారం మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ రవి మీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇబ్బందులు పటాపంచలు అవుతాయి కాబట్టి మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది అండి ఈ నెల సామాజిక ఫలితాలు. ఇంకా మనం ఒక్కొక్క లగ్నం వారికి ఎలా ఉంటుందని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీ లగ్నానికి సంబంధించిన సమయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. మీ లగ్న సమయం దగ్గర మీరు టచ్ చేస్తే ఎవరి లగ్నం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అక్కడి నుంచినే వీడియో కంటిన్యూ అవుతుంది. మీ లగ్నం దగ్గర మీరు సమయాన్ని టచ్ చేశారంటే చాలు, మీరు మొత్తం వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి లగ్నాన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళకు, ఇంకా జ్యోతిష్యం నేర్చుకుంటున్న వాళ్ళకి జ్యోతిష్యం ఫలితాలు ఎలా చెప్పవచ్చు, ఎలా చెబుతున్నారు, ఎవరైనా ఆసక్తి ఉండి నేర్చుకుంటూ ఉంటే వీళ్ళు మొత్తం వీడియోస్ చూడండి. ఏ గ్రహం వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అర్థం చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇంకా మనం లగ్న మాస ఫలితాలు ప్రారంభం చేసుకున్నాం. నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా రవి కుంభ సంచారాన్ని అనుసరించి మేష లగ్నం వారికి
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి మేషలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఉండవచ్చు అని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మేషలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఇంచుమించు 60% పైన అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు మాత్రమే, మిగిలిన ఫలితాలన్నీ మీ జన్మజాతకాన్ని అనుసరించి మాత్రమే మనం చూసుకోవాల్సి ఉంటుంది. రవి 11లోకి వెళ్ళి శని అస్తమించిన కారణంగా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. లగ్నంలో ఉన్న గురువు పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని లగ్నం మీద, పంచమం మీద, నవమం మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. ఆలోచనలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులకు గోల్డెన్ పీరియడ్ అనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు అత్యంత అనుకూలమైన సమయం. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేయాలన్నా కూడా ఈ సమయంలో అనుకూలంగానే ఉంటుంది. ఈ నెలలో ఇంకెలాగూ ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఈ నెలలో పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం అత్యద్భుతమైన మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పంచమాధిపతి పంచమంలోనే ఉన్నా లేదా 11లో ఉంటూ పంచమాన్ని చూస్తున్నా ఇంకా ఖచ్చితంగా మీకు అత్యున్నత స్థాయి మార్కులు అయితే వస్తాయి. చాలా బాగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు రెండవది వీళ్ళే ఈ నెలలో, ఎందుకంటే మనకి ఇంకా ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలమైన సమయం. మీ ఆలోచనలు చాలా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు ఖచ్చితంగా అమలయ్యే విధంగా ఉంటాయి, కార్యరూపం దాలుస్తాయి. వాస్తవాలు ఏంటో ఆ వాస్తవ ఫలితాన్ని మాత్రమే మీరు అంచనా వేసుకోగలుగుతారు. మీరు వేసుకున్న అంచనాలు మిస్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఫైనల్ అవుతుంది. అత్యంత అద్భుతమైన సరి అయిన ఫలిత నిర్ణయం చేసుకొని మీ ప్రణాళికను మీరు ప్లాన్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో మేషలగ్నానికి సంబంధించిన రాజకీయ నాయకులకి. ఇక వ్యాపారస్తులకి 100% మీకు లబ్ధి కలిగించే విధంగానే గ్రహస్థితి మొత్తం ఉంటుంది. మొదటి 3 వారాలు అత్యద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకి. చివరి వారం మాత్రం కొంత ఈ వేగం తగ్గడానికి అవకాశం ఉంది, 2 రకాలుగా కూడా. సో లాభాలు తగ్గుతాయి, ఖర్చులు పెరుగుతాయి. చివరి వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాపారస్తులకి. ఇంకా కుటుంబంలో లేదా గృహంలో చిన్నపాటి వాదనలు, వాగ్వివాదం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. దీన్ని పెంచి పెద్దదైతే చేసుకోవద్దండి. ఎందుకంటే మిగిలిన అన్ని అనుకూలతలు మీరు గృహంలో పెంచుకునే ఈ వాదనల వల్ల మొత్తం కొలాప్స్ కావడానికి అవకాశం ఉంది. 2, 7 ఇంటి అధిపతి 10లో ఉంటూ 4ని చూస్తున్నారు కాబట్టి గృహంలో చిన్నపాటి ఘర్షణలో, వాదనలో మనశ్శాంతి దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం మీరు వాదించాలని చూసినా అది కూడా మొదటి వారంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం. మీరు వాదించాలని చూసారంటే ఖచ్చితంగా ఇక్కడ మనశ్శాంతి పాడు కావడంతో ఈ ప్రభావం మిగతా అన్నిటి మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎట్టి పరిస్థితిలో వాదనలు చేయొద్దండి. 10లోనే కుజుడు కూడా ఉంటున్నారు కాబట్టి కుజుడు యొక్క అనుకూలతను మాత్రమే మీరు ఉపయోగించుకోండి. కానీ శుక్రుడు యొక్క బలహీనత వైపు, శుక్రుడు కారణంగా వచ్చే ఇబ్బందులు మీరు పెంచి పెద్ద చేసుకోవద్దండి. అంటే సొల్యూషన్ కూడా మీ ముందే ఉన్నా కూడా ఒక్కోసారి మనం అదుపులో పెట్టుకోలేక తెలుస్తూ ఉన్నా కూడా ఒక్కోసారి తొందరపడుతూ ఉంటాం. ఈ తొందరపాటు అనేది మంచిది కాదు. లేక వచ్చిన అనుకూలత అవకాశం శని అస్తంగత. ఈ సమయంలో మనం చిన్న అవసరాల కోసం స్లిప్ అయ్యామంటే పెద్ద అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఉన్న అవకాశాలని సద్వినియోగపరచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అన్ని వర్గాల వాళ్ళు ప్రయాణాల్లో అయితే ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల సర్వీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకొని తీరాల్సిన విషయం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. సేమ్ టైం డ్రైవ్ చేసే సమయంలో, అంటే వాహనాల్లో ప్రయాణించే సమయంలో కూడా కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోండి. కొంత గ్రహస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కుజ శుక్ర కలిసి ఉన్నారంటే ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా శుక్రభుక్తి కుజభుక్తి జరిగే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు మేషలగ్నం వారైనా కూడా కుజ శుక్రులు కలిశారంటే సో కుజుడు యాక్టివేట్ అయిన ప్రతిసారి శుక్రుడు కూడా యాక్టివేట్ అవుతారు కాబట్టి కొంత జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది ప్రయాణాలు చేసే సమయంలో, వాహనాలు ఉపయోగించే సమయంలో. నెల చివరి వారంలో అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. 6వ ఇంటి అధిపతి 12లోకి వెళ్ళి రాహుతో కలుస్తున్నారు. కాళ్ళు, పాదాలు వీటికి సంబంధించిన సమస్యలు రావడం, లేదంటే పాదాలు నొప్పులు, వాపులు రావడం, లేదా ఏదో ఒక రకంగా అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలు లేదా కడుపులో పేగుల్లో ఇబ్బంది రావడం, సరిగ్గా జీర్ణం కాకపోవడం, పేగులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడడం, ఇలా ఏదో ఒక రూపంలో అయితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. నెల చివరి వారంలో ఆరోగ్యం విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన విషయాల్లో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇది అండి ఈ నెల మేషలగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. మరింత అనుకూలత కావాలంటే హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం, విష్ణు సహస్రనామ పారాయణం, ఆదిత్య హృదయ పారాయణం, సూర్య ఆరాధన
మీ అవకాశం, శక్తి, వీలును బట్టి ఎన్ని వీలైతే అన్నీ చేసుకోండి, అన్నీ కుదిరితే అన్నీ చేసుకోండి. మనం చేసినంత వరకు మనకు దైవానుకూలత పెరిగి పూర్తి స్థాయిలో మరింత అనుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృషభ లగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కుంభ సంచారాన్ని అనుసరించి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు వృషభ లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవాల్సి వస్తే, వృషభ లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే శనిపాలిత లగ్నాల్లో కనీసం సగం 50% అనుకూలత ఉన్న ఏకైక లగ్నం వృషభ లగ్నం మాత్రమే. శని అస్తంగతం చెందినా కూడా రవి శుభగ్రహం అయిన కారణంగా బుధుడు అస్తమిస్తున్నారు, శని అస్తమిస్తున్నారు. కాబట్టి కనీసం రవి అనుకూలతతో మీరు మిగిలిన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు రవి శుక్రుల ఇద్దరు అనుకూలతతోనే మీరు నెలను మొత్తం లాగాల్సి ఉంటుంది. సో మొదటి వారం చివరి వారం మినహాయించి మధ్యలో శుక్రుడు కూడా కుజుడు ఆధీనంలో ఉంటున్నారు. కాబట్టి కేవలం ఒక్క రవి యొక్క అనుకూలత మాత్రమే మీకు పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మొదటి వారం చివరి వారం శుక్ర బుధుల అనుకూలతతోనూ మధ్యలో మిగిలిన 15 రోజులు రవి అనుకూలతతోనూ మనం బండి లాగవలసి ఉంటుంది. ఇంకా ఏ రకంగా సమస్యలు రావచ్చు, ఏ రకంగా అనుకూలతలు ఉండొచ్చు అంటే ఉద్యోగ వ్యాపారాల్లో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగాలు పోస్టింగ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత మీ జన్మజాతకంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటే ఖచ్చితంగా జాబ్ మీకు ఈ నెలలో వచ్చి తీరుతుంది. వ్యాపారస్తులకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది. చివరికి వచ్చే కొద్దీ పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మెడికల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. హోటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఉంటున్నాయి. మెడికల్ షాపులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కావచ్చు, ఏ రకమైన వైద్య విభాగంలో ఉన్న వాళ్ళకైనా సరే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది ఈ నెల. మిగిలిన శనిపాలిత వ్యాపారాలకు కొంత అనుకూలత తక్కువగానే ఉంటుంది ఈ నెలలో. కానీ వ్యాపారాలు ఇప్పటికే నిర్వహిస్తున్న వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యాపారాలు కొనసాగడం అనేది యథాతథంగా ఉంటుంది. ఇందులో పెద్దగా అయితే ఏం మార్పులు నష్టాలు ఏం లేవు. కానీ ఖర్చులు అనేది కొంత ఎక్కువగా ఉంటున్నాయి. ఏదో ఒక కారణంతో కావచ్చు, అది మన అవసరాల కోసం కావచ్చు, లేదా పెట్టుబడులు కావచ్చు, లేదా వేరే అవసరాల కోసం కావచ్చు. ఖర్చులు అనేది ఖచ్చితంగా ఈ నెలలో మన చెయ్యి దాటిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు సమస్య వాహనాలకు సంబంధించి ఉంటుంది. ఏంటంటే జభావ చక్రంలో 4-10 యాక్టివేట్ అవుతుంది. అండ్ మీ 4 లగ్నాత్తు 4వ స్థానాన్ని రవి, గురువు, కుజుడు ముగ్గురు చూస్తున్నారు. కుజుడు ఆధీనంలో శుక్రుడు ఉంటున్నారు. కాబట్టి కొంతవరకు వాహన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు వాహనాలను పూర్తిగా కండిషన్లో పెట్టుకోండి. సర్వీస్ చేయించి పెట్టుకోవడం అత్యంత అవసరం. కొంత ప్రయాణాల సమయంలో పూర్తిగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాస్త ఫుడ్ పాయిజన్ వంటివి కావడం, లేదంటే డైజెస్ట్ ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే కొంత ఈ ప్రయాణాలు పడని వారికి వామిట్స్ అవ్వడం, ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేయడానికి ఏదో రకంగా ప్రయాణాల్లో అయితే ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉంటారనేది మీ ఇష్టం. ముఖ్యంగా పాపగ్రహాలుగా గురు దశాభుక్తి, కుజ దశాభుక్తి జరిగే వాళ్ళు వీలైనంత వరకు ఈ షార్ప్గా ఉన్న టూల్స్ యూజ్ చేసే సమయంలో కావచ్చు, వంట చేసే సమయంలో స్త్రీలు కావచ్చు, ఏ రకంగా అయినా సరే, లేదా అగ్నితో సంబంధించిన పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్టరీస్లో కూడా కావచ్చు, లేదా మనం పని చేసే చోట్ల కావచ్చు, షాపుల్లో కావచ్చు, ఏదైనా సరే అగ్ని సంబంధ కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళు, హోటల్ బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే అగ్నితో ముడిపడిన పనులు చేసే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ నెలలో. కాబట్టి ముఖ్యంగా ఈ వృషభ లగ్నం వారికి ఎక్కువగా సమస్య ఉంటుంది ఈ విషయాల్లో. ఈ నెల ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తలు అయితే తీసుకోండి. కాస్త మెలకువగా ఉండటం పని చేసే సమయంలో చాలా అవసరం. ఏమరపాటులోకి వెళ్ళామంటే కొంత ఇబ్బందులు తెచ్చుకోవడానికి, సమస్యలు ఫేస్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శని అస్తంగతం చెందడం, శని వీక్షణ సప్తమం మీద కూడా లేదు. అష్టమాన్ని గురువు చూస్తున్నారు, 4ను కుజుడు చూస్తున్నారు, 12ను గురువు కుజులు ఇద్దరు చూస్తున్నారు. కొంత నష్టాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అది ధన వ్యయం మాత్రమేనా, వేరే రకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయా అంటే కొంచెం ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది. ఎందుకంటే 12లో ఉన్న గురువు 6ను చూస్తారు కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా కొంత ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. అది 4ను కుజుడు చూస్తున్నారు, గురువు కుజుడు ఇద్దరు 4ను చూస్తున్నారు కాబట్టి
కొంత వాహన ప్రమాదాలకు కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది ఈ నెల ఉన్న గ్రహస్థితి రీత్యా. కాబట్టి ఈ ఖర్చులను అయితే మనం అదుపు చేయలేం, కానీ సో ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం అనేది మినిమం అవసరం ఉంటుంది ఈ నెలలో. ఆదిత్య హృదయ పారాయణం, గ్రామదేవత ఆరాధన, ఇవి రెండు మాత్రమే ఈ నెలలో మీకు పూర్తిగా అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యారాధన చేసుకుంటూ మీ కార్యక్రమాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించుకోవాల్సిందిగా వృషభ లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మిథున లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం కార్యక్రమంలో రవి కుంభ సంచారాన్ని అనుసరించి మిథున లగ్నం వారికి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు ఉండొచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా మిథున లగ్నానికి సంబంధించి చూసుకుంటే 15 రోజులు అనుకూలంగాను 15 రోజులు ప్రతికూలంగాను ఉంటుంది. ఈ 15 రోజుల అనుకూలంలో కూడా చివరి వారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది మిగిలిన మాసం మొత్తానికంటే. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే సమయానికి ధనం చేతికి అందడం, మీ మాట ద్వారా ఏదైనా పనులు చేసుకోవాలంటే చేసుకోవడం, వీటికి కొంతవరకు అవకాశం ఉంది. నెల మొత్తం ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటే చెయ్యండి, లేదా ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీకు ఈ నెల చివరి వారంలో ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ రావడము, ఉద్యోగం రావడము జరగడానికి అవకాశం ఉంటుంది ఈ నెల చివరి వారంలో. ప్రతి ఒక్కరికి ఈ నెలలో చెబుతున్నది ఏంటంటే వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాహనాల ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాహనాలు ముఖ్యంగా సర్వీస్ చేయించి పెట్టుకోవడంలో అయితే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసే సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమస్య ఎక్కువగా ఈ నెలలో మిథున లగ్నం వారికి ఉంటుంది. 8లో కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. మొదటి వారంలో శుక్రుడు డామినేట్ చేసినా కూడా మళ్ళీ నెల మొత్తం కుజుడే డామినేట్ చేస్తున్నారు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంది మిథున లగ్నం వాళ్ళకి. అది ముఖ్యంగా 2 వీలర్స్ ఇటువంటి వాటిలో ఎక్కువ సమస్య ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా యూజ్ చేసుకోండి. 2 వీలర్స్ యూజ్ చేయడం అంత మంచిదేం కాదు. ఇప్పుడున్న గ్రహస్థితి గోచారీత్యా ఏంటంటే మళ్ళీ 9లో సూర్యుడు ఉంటున్నారు, సింహాన్ని చూస్తున్నారు. కర్కాటకం సింహం 2 పోయాయంటే ప్రయాణాల్లో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకొక సమస్య ఏం రావచ్చు అంటే తండ్రితో గొడవలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. 22వ తేదీ నుంచి మీ మాట కారణంగా మీరే సమస్యలు కొని తెచ్చుకుంటారు. సో మాట్లాడడంలో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి, వీలైతే మౌనంగా ఉండండి. మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ నెల పూర్తిగా అనుకూలంగా ఉంది. మీరు డాక్టర్స్ అయినా సరే, లేదా మెడికల్ బిజినెస్ అంటే మెడికల్ షాప్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఈ వైద్య సంబంధ వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, దానికి సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. నర్సులు, డాక్టర్లు, మెడికల్ బిజినెస్ చేసేవాళ్ళు, మెడిసిన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, ఏ రకంగా అయినా సరే వైద్య రంగంలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది మిథున లగ్నానికి సంబంధించినంతవరకు ఈ నెలలో. కానీ ప్రయాణాలు, మాట, ఈ 2 విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా వాదించడం వల్ల అవి కొంత పెద్ద స్థాయిలో సమస్యలుగా మారడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా వివాహం అయిన దంపతులు వీలైనంత వరకు ఎవరితో ఎవరు ఆర్గ్యూ చేసుకోకుండా ఉండడం మంచిది. ఇలా ఆర్గ్యూ చేసుకుంటే అది కొంచెం సమస్య యొక్క భావం పెరగడానికి, కొంత ఈ చిన్నగా ప్రారంభమయ్యే సమస్య పెద్దగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైతే యువకులు ముఖ్యంగా 20 to 40 మధ్యలో ఉన్నవాళ్ళు గొడవలకి, పోలీస్ స్టేషన్లకు ఎంత వీలైతే అంతవరకు దూరంగా ఉండండి. మీరు ఏమాత్రం పోలీసులు ఇటువంటి చోట్ల ఏదైనా వాదించడానికి, రూల్స్ మాట్లాడడానికి వెళ్ళినా మీ వైపే న్యాయం ఉన్నా, న్యాయం జరగకపోగా మిమ్మల్ని తీసుకెళ్ళి జైలులో పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి మనం చెప్పేది కరెక్టే అయినా కూడా ఎదుటి వాళ్ళు వినే పరిస్థితి లేదు. చిన్నపాటి వాదనలకు కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటారు. కాబట్టి వీలైనంతవరకు పోలీసులు, ఈ కోర్టులు, కేసులు ఇటువంటి వాటిలో తిరిగే వాళ్ళు వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాదనల జోలికి వెళ్ళొద్దు. ఇంకా ఈ నెలలో కోర్టు కేసులు ఎవరికైనా హియరింగ్ వచ్చేది కంటే మీకు కావాల్సిన ఫలితాలు వచ్చే అవకాశం చాలా తక్కువే. కాబట్టి మీకు అనుకూల ఫలితాలు అయితే రావు. ఈ నెల మిథున లగ్నానికి సంబంధించిన ఫలితాలు మీకు ఏదైనా అనుకూలత కావాలంటే మీ ప్రాంతంలో ఉన్న గ్రామదేవత ఆరాధన, వినాయకుడి ఆరాధన వల్ల మరింత అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఓకే, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కర్కాటక లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కుంభ సంచారాన్ని అనుసరించి కర్కాటక లగ్నం వారికి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకు ఎటువంటి మాస ఫలితాలు ఉండే అవకాశం ఉంది అని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కర్కాటక లగ్నానికి సంబంధించినంత వరకు చెప్పుకోవాల్సి వస్తే ఒక శుభవార్త, ఒక దుర్వార్త అన్నట్టే ఉంటుంది పరిస్థితి. ఏంటంటే శని అస్తమించడం శుభవార్తే అయినా రవి కారణంగా అస్తమించడం దుర్వార్త లాంటిది. కానీ కొంత మంచిదే. ఏంటంటే
శనికి 3 చూపులు ఉన్న కారణంగా, అంటే ఉన్న చోటుతో కలిపి శని 4 చోట్ల ప్రభావం చూపుతున్న కారణంగా ఈ 4 చోట్ల ప్రభావం ఒకే చోట మనం అష్టమంలో రవి ద్వారా ఫేస్ చేయవలసి ఉంటుంది. సో అష్టమం మినహాయిస్తే మిగిలిన భావాలన్నిటి నుంచి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి గుడ్డిలో మెల్లలాగా కొంతలో కొంత మేలనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంత అష్టమ భావం యొక్క నెగిటివ్ మినహాయించి మిగతా నెల మొత్తం గోచార ఫలితాల రీత్యా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గురువు ఫ్రీ అవుతున్నారు శని వీక్షణ నుంచి. అదే సమయంలో మనకు సింహం కూడా కొంతవరకు శని ప్రభావం తగ్గుతోంది, కానీ రవి ప్రభావం సింహం మీద ఉంటుంది. ఒక చిన్న అనుకూలత ఏంటంటే కుజుడు తన 8వ చూపుతో సింహాన్ని చూడడం, గురువు తన 5వ చూపుతో సింహాన్ని చూస్తున్న కారణంగా రవి కంటే కూడా వీళ్ళిద్దరు ప్రభావం ఉంటుంది. కాబట్టి శని యొక్క నెగిటివ్ పూర్తిగా తగ్గడమే ఇక్కడ మనకు అనుకూలంగా మనం చూడవలసి ఉంటుంది. ఇంకా 10లో గురువు ఫ్రీ అయిన కారణంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నా, పదోన్నతుల కోసం ప్రయత్నం చేస్తున్నా, వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు అన్ని ప్రయత్నాలు చేయవచ్చు. ఒకవేళ ఇప్పటికే ప్రయత్నం చేస్తుంటే ఈ నెల మార్చుకోవడం అన్నీ మంచిది. గృహ మార్పు, ఊరి మార్పు, ఉద్యోగ మార్పు, వృత్తి ఏదైనా మారాలన్నా కూడా, ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ కంపెనీ వదిలి వేరే కంపెనీలు చేరాలన్నా కూడా ఈ నెలలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మీరు మారడానికి ఏ రకమైన మార్పులైనా సరే ఈ నెల చేసుకోవచ్చు. 4, 10 పూర్తిగా గురువు యొక్క ఫలితాలతో ప్రభావంతో అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో మనం అనుకున్న పనులు ఏ రకమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోవడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్క సూర్యుడు 8లో ఉండడం కొంత ఇబ్బందికరం ఇక్కడ. కానీ ఆ సూర్యుడు 8లోకి వచ్చిన కారణంగానే శని అస్తమించారు. కాబట్టి సూర్యుడికి మాత్రం చిన్నపాటి గ్రహశాంతులు చేసుకొని, గోచారం అంటే మనకు 30% ఫలితం కాబట్టి సూర్యుడి గ్రహధాన్యమైన గోధుమలను దానం చేయడం, ఆవులకు ధాన్యం పెట్టడం, ఇలా చేసి చిన్నపాటి గ్రహశాంతులు చేసుకొని మనం మిగిలిన కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించుకోవడమే ఈ నెలలో కర్కాటక లగ్న జాతకులు చేసుకోదగిన తెలివైన పనులుగా ఉంటాయి. ధనం సమయానికి చేతికి అందుతుంది. ఏదైనా మాట్లాడాలన్నా, మాటల కారణంగా ఏదైనా పనులు నెరవేర్చుకోవాలన్నా కూడా ఈ నెలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటున్నాయి. వాహనాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఏదైనా వాదనలు చేసే సమయంలో, సాధారణంగా మాట్లాడేది ఇబ్బంది లేదు, కానీ ఏదైనా వాదించడానికి వెళ్ళే సమయంలో వాదన కొంచెం విపరీతార్థాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసర వాదనలు అయితే పెట్టుకోవద్దండి. అవసరమైన పనులన్నిటికీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉన్న అనుకూలతను సద్వినియోగం చేసుకోండి. లేక వచ్చిన ఈ అమృతప్రాయమైన సమయాన్ని మీరు అనవసర వాదనలకు, అనవసర వాగ్వివాదానికి వెళ్ళి ఉన్న మనశ్శాంతిని పాడు చేసుకొని అసలు విషయాన్ని వదిలేసి కొసల విషయాన్ని పట్టుకొని పరిగెత్తడం కరెక్ట్ కాదనే విషయాన్ని మాత్రం కర్కాటక లగ్న జాతకులు గుర్తుపెట్టుకొని ఎవరి పనులు వాళ్ళు చకచకా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి 3 వారాలు మాత్రమే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. చివరి వారం అంత అనుకూలంగా లేదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మార్చి 7 లోపలే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలత కావాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన మీకు ఈ నెలలో అన్ని విధాల అనుకూలత ఇస్తుంది. లేదా శ్రీ మహావిష్ణువు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం కూడా పూర్తి స్థాయిలో మనకు అత్యద్భుతమైన అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత సింహలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సింహలగ్నానికి సంబంధించి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాల గురించి ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సింహలగ్నానికి సంబంధించి చూసుకుంటే ఇంచుమించు ఈ నెలలో 60% అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. 7లో ఉన్న శని అస్తంగతం లగ్నాధిపతి కారణంగా, కాబట్టి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ 6లో కుజ శుక్రులు కలిసి ఉండడం కారణంగా కొంతవరకు నెల మొదటి వారం, నెల చివరి వారంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిన మధ్యలో 15 రోజులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటున్నాయి. చివరి వారమే పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉంటుంది. ఈలోపు మీకు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ముఖ్యంగా నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే 7లోకి శని వచ్చినప్పటి నుంచి 7, 9 లగ్నం 4 భావాలు పోయాయి. ఇంట్లో అన్ని రకాల మనశ్శాంతి లోపం, గొడవలు, అన్ని రకాలుగా ఇబ్బంది, కొంత ఒకరితో ఒకరు మనస్పర్ధలు పెట్టుకోవడం, ఎవరితో ఎవరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం, కలిసి ఉండలేకపోవడం, ఇటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వీళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో గృహంలో మనశ్శాంతి ఏర్పడుతుంది. కొంతవరకు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా తిండి, ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన తిండి లభించడానికి అవకాశం ఉంటుంది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాము అనే భావన ఈ నెలలో సింహలగ్నం వారికి కలగడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా మీరు ఎక్కడైనా చిన్నపాటి విహారయాత్రలు వంటివి చేయాలన్నా కూడా ఈ నెలలో ప్లాన్ చేసుకోండి, అత్యంత అనుకూలంగా ఉంటుంది. మార్చి 7వ తేదీ లోపు. ఆ తర్వాత అంత అనుకూలంగా లేదు. మీకు ఏదైనా ప్లానింగ్ ఉంటే మార్చి 7 లోపే మీరు ప్లాన్ చేసుకోండి. అది మాస ప్రారంభ సమయంలో అయితే మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంకా లగ్నాన్ని 3 శుభగ్రహాలు చూస్తున్నాయి కాబట్టి మీరు అనుకున్న పనులు చకచకా జరిగిపోవడానికి అవకాశం ఉంది. అది విహారయాత్రలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, దైవ దర్శనాల కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, దైవ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే చాలా వేగంగా చకచకా చేసుకోవడానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మంచి సంబంధాలు కుదరడానికి కూడా అవకాశం ఉంటుంది. రుణాలు తీర్చడం, మీకు ఎక్కడి నుంచి అయినా డబ్బులు రావాలంటే ఆ డబ్బుల కోసం ప్రయత్నం చేయడం, వీటికన్నిటికీ కూడా అంటే మీరు అప్పులు తీర్చడానికి కావచ్చు, మీకు రావాల్సిన డబ్బులు అడగడానికి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఎంతో కొంత ఖర్చు అయితే కనిపిస్తుంది. ఆ ఖర్చు ఆరోగ్యం కోసం కూడా కావచ్చు, లేదా వాహనాలు, సెల్ ఫోన్స్ ఇటువంటివి కొనాలనుకుంటే ఫిబ్రవరి 22వ తేదీ తర్వాత కొనుక్కోండి, కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదనుకుంటారో అది చేయగలుగుతారు. మీరు చేసిన ప్రతి పని గుర్తింపు, గౌరవాన్ని పొందుతుంది. సో కాబట్టి రాజకీయ నాయకులకు నెలలో మొదటి 3 వారాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మీకు ఎటొచ్చి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే నెల చివరి వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ శత్రువులు ఎవరైనా మీ మీద కొన్ని రకాల మిమ్మల్ని బలహీనపరచడానికి చేసే ప్రయత్నాలు చివరి వారంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శత్రువులు ఎవరైనా ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి. చివరి వారంలో కొంతవరకు ఫుడ్ పాయిజన్ జరగడానికి కూడా అవకాశం ఉంది. తీసుకునే ఆహారాల విషయంలో కొంత జాగ్రత్త అయితే తీసుకోండి. ఇది ఈ నెల చివరి వారంలో మాత్రమే, మార్చి 7వ తేదీ తర్వాత. ఈలోపు మిగతా అన్ని విషయాలు అనుకూలంగానే ఉంటున్నాయి. ఓకే, ఇది అండి సింహలగ్నానికి సంబంధించిన రవి కుంభ సంచార ఫలితాలు. ఇంచుమించు 70% అనుకూలంగా ఉంటుంది. ఈ అనుకూలతను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మరింత అనుకూలత కోసం లగ్నాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణం, మహావిష్ణు ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా అనుకూలతనిచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి, ఫలప్రదంగా స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కుంభ సంచారాన్ని అనుసరించి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకున్న మాస ఫలితాలు, కన్యా లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక కన్యా లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే కొంత ఇబ్బందికరంగా ఉన్న నెలగానే ఈ నెల మనం చూడాలి. ఇంచుమించు నెల మొదటి 3 వారాలు ఇబ్బందికరంగానే ఉంటుంది. చివరి వారం మాత్రం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కన్యా లగ్నం వారికి ఎక్కువ వివాహం అయిన వాళ్ళకైతే సంతానంతో ఇబ్బందులు ఉంటాయి. లేదా వివాహం కాని వారికైతే యువతీ యువకులైతే ఈ ప్రేమ విషయాల్లో సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు, ఈ ప్రేమ కారణంగా గొడవలు పడడానికి, మనశ్శాంతి దూరం చేసుకోవడానికి, ప్రేమికుల మధ్యలో గొడవలు రావడానికి, ప్రేమ పేరుతో దాడులు జరగడానికి కన్యా లగ్నం వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ నెలలో. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు ఏదైనా ఉంటే మీ అంతకు మీరు మౌనంగా వెళ్ళండి. దీన్ని పెంచుకున్నారంటే గొడవలు, సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత సమస్యలు, ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. 12-3 పాపగ్రహాలు చూస్తున్నాయి కాబట్టి, ఇంకా శని కూడా అస్తమించారు కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏదో రూపంలో ఖర్చులు అనేది మీ చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. మీరు అదుపు చేయలేరు ఖర్చుల్ని, సిద్ధంగా అయితే ఉండండి. ఇక 8లో గురువు ఉంటున్నారు, 8 మీద శని వీక్షణ కూడా లేదు కాబట్టి ఈ నెల అత్యంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏ రకంగా చూసినా మళ్ళీ కుజుడు కూడా 8ని చూస్తున్నారు. వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపాటి ఏమరపాటులో ఉన్నా కూడా ఆ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. అనవసరంగా ఎవరితో వాదించడం, సెల్ ఫోన్స్ ఎక్కువగా చూడడం, సెల్ ఫోన్స్ కారణంగా కూడా సమస్యలు కనిపిస్తున్నాయి నెలలో. సో మీ వివరాలు ఎవరికైనా మీరు పంపించడం, ఈ ఫేస్బుక్ అని ఇటువంటి చోట్ల మీ వ్యక్తిగత వివరాలు ఎవరికైనా పంపించారు అంటే ఆ కారణంగానే మళ్ళీ వాటిని మీకు చూపించి బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. మౌనంగా ఉండటం కంటే కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే మనం ఒక్కసారి పొరపాటున మన వివరాలు బయట వాళ్ళకి ఇచ్చేసామంటే మనం తర్వాత మౌనంగా ఉన్నా కూడా ఉపయోగం ఏం లేదు. సో మనం స్వీయ నియంత్రణ అనేది ఈ నెల కన్యా లగ్నం వారికి చాలా అవసరం. మన కంట్రోల్లో మనం ఉండడం అనేది మనల్ని ఇక్కడ రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెల చివరికి వచ్చేసరికి పూర్తిగా పరిస్థితి మీ అదుపులోకి వస్తుంది. ఆరోగ్యం కొంచెం అదుపులోకి వస్తుంది. ఖర్చులు కూడా కొంత అదుపులోకి వస్తాయి. పూర్తి స్థాయిలో అనుకూలత ఉంటుంది. ఈ నెల మొత్తం పడిన సమస్యల నుంచి మీకు కొంత
విముక్తి లభించే అవకాశం నెల చివరి వారంలో ఉంటుంది. ఎక్కడైనా కాస్త విహారయాత్రలు వంటివి వెళ్ళడానికి, కొంచెం ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. వాహనాల కారణంగా కావచ్చు, ముఖ్యంగా ఫ్రెండ్స్ కారణంగా ఎక్కువగా సమస్యలు ఉన్నాయి. ప్రేమికుల కారణంగా, ఈ ప్రేమ పేరుతో జరిగే వ్యవహారాల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అవి కొంచెం తీవ్రతరమైన సమస్యలే. నేనంత ఖచ్చితంగా ఇక్కడ చెప్పలేదు అని మీరు నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. 5లో ఉన్న కుజుడు మళ్ళీ 8ని చూస్తున్నారు, 12ని చూస్తున్నారు, 11ను కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రేమ పేరుతో దాడులు, మోసాలు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ పెద్దలకు మీ పిల్లలు ఎవరైనా కన్యా లగ్నం వారు ఉన్నారు అంటే, లేదా మీది కన్యా లగ్నమైనా మీ పిల్లల కారణంగా మీరు ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల విషయంలో కొంచెం గమనించుకుంటూ ఉండండి. వారి యొక్క ప్రతి ప్రవర్తనను పసిగడుతూ ఉండండి. వీలైతే ఈ నెల మీరు ఎవరైనా వెంట ఉండి వాళ్ళని తీసుకెళ్ళి వదలడం, తీసుకొని రావడం కూడా చేయడం ఈ నెలలో మంచిది. ఇంకా కన్యా లగ్న జాతకులే ఒకవేళ యువకులైతే మీ జాగ్రత్తలో మీరు ఉండడం, లేదా ఇతరులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం. ముఖ్యంగా స్నేహితులని ఎవరైతే మనం నమ్ముతూ ఉంటాం వాళ్ళ కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహితులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గ్రామదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఇది అండి ఈ నెల కన్యా లగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత తులాలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కుంభ సంచారాన్ని అనుసరించి తులాలగ్నం వారికి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు ఎటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాల్సి వస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంతవరకు చంద్రుడు శుభగ్రహం అయిన కారణంగా తులాలగ్నం వారికి ఒక 50% వరకు అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇది గోచార ఫలితాల శాతం మాత్రమే. మిగిలిన ప్రభావం ఫలితం అనేది మీ జన్మజాతకంలో జరుగుతున్న దశాభుక్తులను అనుసరించి చూసుకోవాల్సి ఉంటుంది. శని అస్తంగతం అత్యంత ఇబ్బందికరమైన విషయం. 7లో ఉన్న గురువు పూర్తి స్థాయిలో తన సొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అదే సమయంలో 4లో ఉన్న కుజుడు మళ్ళీ 7ని చూస్తున్నారు, 10ని 11ను కూడా చూస్తున్నారు. 4 యాక్టివేట్ అవుతోంది. కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ నెలలో తులాలగ్నం వారికి సంబంధించినంత వరకు. సో 4, 7, 10, 11 3 పోయాయంటే అన్ని రకాలుగా ఇబ్బందిలో ఉన్నట్టే లెక్క. లగ్నం కూడా పోయింది, 4 కేంద్రాలు కూడా పోయాయి, 5 కూడా పోయింది. ఒక రకమైన అష్టదిగ్బంధనం అనే పదాన్ని ఈ నెలలో తులాలగ్నం వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది. 5, 11 పోయి 4, 10, 7, 1 కూడా పోయింది అంటే ఆల్మోస్ట్ ఒక చీకటి గదిలో బంధింపబడిన పరిస్థితి అయితే మీకు కనిపించడానికి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో. మరి లగ్నాధిపతి కూడా కుజుడు ఆధీనంలోకి వెళ్తున్నారు మొదటి వారం మినహాయించి. సో 15 రోజులు అనేది పూర్తిగా ఒక రకమైన డార్క్ రూమ్లో ఉన్న విధంగానే మనకు ఉంటుంది. కళ్ళకు గంతలు గట్టి వదిలేసిన విధంగానే పరిస్థితి ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఏం చేసినా అనుకూలం కాదు, ఏం చేసినా ఏదో ఒక రకమైన సమస్య వస్తుంది, ఏది చేసినా ఇబ్బందులు, గొడవలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని రకాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా మౌనంగా కూడా ఉండండి. వృత్తి చేసే చోట ఇబ్బందులు ఉంటున్నాయి, ప్రయాణాల్లోనూ ఇబ్బందులు ఉంటున్నాయి, ఇంట్లోనూ సమస్యలు రావడానికి అవకాశం ఉంది, ఇంట్లో కాస్త గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో పూర్తి స్థాయిలో మనస్పర్ధలు, గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. చీకాకులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఈ నెల మొత్తం ప్రశాంతమైన నిద్ర లేక నిద్రకు దూరం కావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది తులాలగ్నం వాళ్ళకి. ఈ నిద్రలేమి కారణంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో శని అస్తమించడం అనేది ఇక్కడ మరింత ఇబ్బంది. పంచమంలో రవి ఉన్న కారణంగా ఆలోచనలు చాలా ఉద్రేకంగా ఉంటాయి. ఈ ఉద్రేకం కారణంగా ఏం చేయాలో తెలియక కోపం, ఆవేశం, ఉద్రేకం ఈ మూడే ఈ నెలంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దయచేసి ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలని త్వరపడి ఆలోచనలు తీసుకోవద్దండి. ఆవేశపరమైన ఆలోచనలు మీకు మంచిదైతే కాదు. మీరు ఎవరి విషయంలో ఆలోచించినా ఈ నెల కాదు నెక్స్ట్ మంత్లో చూద్దాం అనేది చూసుకోండి. ముఖ్యంగా యువతీ యువకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ నెల అనేది మాత్రం మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకొని అయితే ప్రవర్తించండి. కాస్త ఇబ్బందికరమైన నెలగానే ఈ నెలను తులాలగ్నం వారు చూడవలసి ఉంటుంది. అన్ని రకాల అష్టదిగ్బంధనం అనేది ఈ నెలలో మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ నెలలో ఎవరైతే పరీక్షలు రాస్తారో ఈ విద్యార్థులకు వాళ్ళు చదువుకున్న విషయాలు వాళ్ళకు గుర్తు రాకపోగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత బాగా చదివే వాళ్ళైనా ఇంటికి వచ్చి చెప్తారు, నాకు అన్నీ చదివాను కానీ అసలు ఏం గుర్తు రాలేదు, ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు, ఈ నెలలో నేను చాలా ఇబ్బంది పడ్డానని మాత్రం తులాలగ్నానికి సంబంధించిన విద్యార్థులు చెప్పే అవకాశం ఉంటుంది.
ఒకవేళ పిల్లలు ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే తల్లిదండ్రులు దయచేసి వాళ్ళని ఏమనద్దండి. గ్రహస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లగ్నాధిపతి, లగ్నం, పంచమం పూర్తిగా పోయాయి అంటే జ్ఞాపక శక్తి అసలు ఉండదు. సో ఏదైనా కాస్త ఇబ్బందికరమైన ఫలితాలు కానీ వస్తే మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. గ్రహస్థితి బాగలేని కారణంగానే వాళ్ళు అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని సహృదయంతో వాళ్ళని సమర్థించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ప్రయాణాలు అన్ని రకాలుగా ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎంత వీలైతే అంతవరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వాహనాలు సర్వీస్ చేసి పెట్టుకోవడం అనేది ఈ నెల ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. ఇది కేవలం తులాలగ్నం కాదు, అన్ని లగ్నాల వాళ్ళకి ఈ నెల వాహనాలు రిపేరు సర్వీస్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇక తులాలగ్నానికి సంబంధించిన ఇంకొక సమస్య ఏంటంటే హోటల్స్ వంటివి నిర్వహించే వాళ్ళు కావచ్చు, హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు, అత్యంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉండబోతోంది. వ్యాపారాలు జరగకపోగా వ్యాపారం మీద కాస్త నెగిటివ్ కామెంట్స్ రావడం, కాస్త ఈ హోటల్స్ వంటి వాటి మీద ఎక్కువగా పబ్లిక్లో కొంచెం నెగిటివ్ చర్చ జరగడం, హోటల్కున్న నేమ్ ఫేమ్ పోవడం, లేదా ఏదో ఒక రకమైన ఇబ్బందులు పడడం మనం గత నెలలోనే చూసాం. కుజశుక్రులు కలిసి ఉన్న సమయంలో హైదరాబాద్లో ఒక ఆవిడ హోటల్ మీద ఏదో చిన్న ఇష్యూ జరిగితే అది పూర్తిగా హైలైట్ కావడం. అంటే అది కేవలం ఆవిడ ఒక్కడి విషయం కాదు. ఇలా ఈ తులాలగ్నానికి సంబంధించిన హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెలలో ఇటువంటి సంఘటనలు ఏదో రూపంగా హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఈ నెలలో ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. నెలలో సినీ రంగంలో ఉన్న వాళ్ళ మీద కూడా కొంత నెగిటివ్ కామెంట్స్ రావడం, కొంత దుష్ప్రచారాలు జరగడం, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనడం, వాళ్ళకు కూడా ప్రయాణాల్లో ప్రమాదాలు వంటివి సంభవించడం, వీటికి కూడా ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. తులాలగ్నానికి సంబంధించిన సినీ రంగం వారికి కూడా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. మీ ఆలోచనల కారణంగానే మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీరు తీసుకునే ఆలోచనలు సరైన నిర్ణయం కాదు అనే సంగతి మీకు నష్టపోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు తెలిసే అవకాశం కొంచెం తక్కువే. మీరు మేలుకునే లోపు, మనం చేసింది పొరపాటు ఏమో అని అర్థం చేసుకొని మీరు మేలుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. సో కొత్తగా ఈ పార్టీలు మారాలని కానీ, కొత్తగా ఎవరితోనైనా స్నేహం చేసుకోవాలని కానీ, ఎవరితోనైనా పరిచయాలు పెంచుకోవాలని కానీ మీరైతే ప్రయత్నం చేయవద్దండి. దీనివల్ల మీకు నష్టమే తప్పితే లబ్ధి కానీ అనుకూలం కానీ పెద్దగా లేదు. కానీ మీకు ఇప్పుడు ఆ విషయం అర్థం కాక మీరు రాంగ్ స్టెప్ వేస్తారనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. కొత్త పరిచయాలు మీకు ఈ నెలలో అంత మంచిదైతే కాదు తులాలగ్నానికి సంబంధించినంత వరకు. చంద్ర సంచారం మాత్రమే మనకు ఎంతో కొంత అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. సో చంద్రుడు ఒక్కరి ద్వారా మాత్రమే మీరు అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చివరి వారం మార్చి 7 తర్వాత ఈ పరిస్థితులన్నిటి నుంచి మార్పు సంభవించి ఈ సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి తులాలగ్నానికి సంబంధించిన రవి కుంభ సంచార ఫలితాలు. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలన్నా, ఎంతో కొంత అనుకూల ఫలితాలు పొందాలన్నా గ్రామదేవత ఆరాధన, మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన మీకు పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. దేవత ఆరాధనతో మీ యొక్క నెగిటివ్స్ని సత్ఫలితాలుగా మార్చుకోవాల్సిందిగా తులాలగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృశ్చిక లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కుంభ సంచారాన్ని అనుసరించి వృశ్చిక లగ్న జాతకులకి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజుల వరకు ఎటువంటి ఫలితాలు ఉంటాయని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక వృశ్చిక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే చాలా రోజుల తర్వాత కొంత వాన వెలిసింది అనే విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటాయి. లేదంటే మబ్బులు విడిపోయాయి అనే విధంగా కొంత ఫలితం కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే 4లో ఉన్న శని అటువైపు 6ను, ఇటువైపు 10ని, ఇటువైపు లగ్నాన్ని చాలా కీలకమైన భావాలన్నింటినీ ప్రభావం చేసిన కారణంగా అనారోగ్యము, ఆలోచనలు సరిగ్గా లేకపోవడము, అంటే ఇంట్లో కొంచెం స్తంభించిన పరిస్థితి, అనారోగ్యం కారణంగా ఇబ్బందులు, కొంచెం వృత్తి ఉద్యోగాల్లో ప్రతి చోట ఒక రకమైన చిక్కులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అర్ధాష్టమ శని అనే ప్రభావం కారణంగా ఇప్పుడు ఈ నెలలో కాస్త ఆ సమస్య నుంచి కొంత ఉపశమనం లభించిందనే చెప్పుకోవాలి. కేవలం 23 రోజులు మాత్రమే. మళ్ళీ ఫిబ్రవరి 4లోకి వెళ్ళిపోయి రవిని హోల్డ్ చేస్తారు కాబట్టి శని అస్తమించిన ఈ నెలలో కేవలం 25 రోజులు మనం రవి యొక్క అనుకూలత 4-10 నుంచి పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో 6లో గురువు ఉన్నారు కాబట్టి శని ప్రభావం లేకుండా 6లో ఉన్న గురువు మనకు మరింత అనుకూలతనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 10 పూర్తి స్థాయిలో అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ అవకాశం అనుకూలత వృశ్చిక లగ్నం వాళ్ళు ఎలా పొందవచ్చు అంటే ఉద్యోగాలు, ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి నెలలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ జన్మజాతకం కూడా ఎంతో కొంత సహకరించి ఉంటే, లేదంటే చిన్నపాటి ఉద్యోగం ఏదైనా సరే మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగంలో మార్పులు, పదోన్నతులు,
ట్రాన్స్ఫర్సు, మీరు కోరిన చోటికి వేరే ఊరికి వెళ్ళాలన్నా, వేరే ఊర్లో ఉండాలన్నా, గృహప్రవేశాలు, గృహ మార్పులు చేసుకోవాలన్నా కూడా ఈ నెల మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు శని 13 డిగ్రీల దగ్గర ఉన్నారు కాబట్టి 12 డిగ్రీల లోపు రవి ఉండగానే గృహప్రవేశం కానీ, గృహ మార్పులు కానీ చేసుకోవడం మీకు అత్యంత అనుకూలతనిస్తుంది. అంటే మొదటి 15 రోజుల్లోపు మీరు ఈ గృహ మార్పులు ఇటువంటివి చేసుకోవడం వల్ల మీకు పూర్తి స్థాయిలో అనుకూలత లభించడానికి అవకాశం ఉంటుంది. వాహనాల కారణంగా కొంత ఇబ్బందులు ఉంటున్నాయి, కానీ ప్రయాణాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుంది. రవి 10ని 3 శుభగ్రహాలు చూడడం ఖచ్చితంగా రాజకీయ నాయకులకి ఈ నెల తీసుకునే నిర్ణయాల కారణంగా, ఈ నెలలో మీతో చేరే వ్యక్తుల కారణంగా, ఈ నెలలో మీకు సహకరించే వ్యక్తుల కారణంగా, ఈ నెలలో మీరు వేసే అడుగుల కారణంగా మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు ఉన్నత స్థాయి నాయకులైతే మీకు సీట్ కన్ఫామ్ అనేది మాత్రం మీరు ఫిక్స్ కావచ్చు. మార్చి 7 లోపు ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. మార్చి 7 తర్వాత ఎగ్జామ్స్ ఉండే వాళ్ళకి చివరి వారంలో అంత అనుకూలంగా లేదు. మళ్ళీ మార్చి 14 తర్వాత ఎగ్జామ్స్ ఉండే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. సో ఈ చివరి వారంలో ఎవరికైనా పరీక్షలు ఉంటే ఈ పరీక్షలు వీళ్ళు సరిగ్గా అటెంప్ట్ చేయలేరు. మిగిలిన పరీక్షలను బాగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక వారం రోజులు వారం విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, కళాకారులకు కూడా కానీ పూర్తిగా అనుకూలంగా లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. గృహ మార్పులు కూడా అంత అనుకూలం కాదు చివరి వారంలో. ఇంచుమించు 70% అనుకూలంగా ఉంది వృశ్చిక లగ్నం వాళ్ళకి. ఉన్న అనుకూలతల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచన. మరింత అనుకూలత కావాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన, సూర్యారాధన, మహావిష్ణు ఆరాధన అన్ని విధాలుగా మరింత అనుకూల ఫలితాలు అందించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. ధనుర్లగ్నం అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కుంభ సంచారాన్ని అనుసరించి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులు ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ధనుర్లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే నవమాధిపతి 3లోకి రావడం, 3వ ఇంటి అధిపతి అస్తమించడం అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పంచమంలో ఉన్న గురువు ఎప్పుడైతే పంచమంలోకి వెళ్ళారో వెళ్ళినప్పటి నుంచి అనుకూల ఫలితాలు ఇవ్వలేకపోతున్నారు. శని 3లో ఉండి చూస్తున్న కారణంగా, నవమాధిపతి అయిన రవి 3లోకి వెళ్ళి శని అస్తంగతం చెందిన కారణంగా కేవలం 3 మాత్రమే కాదు, సో 3, 5, 9, 11 లగ్నం 5 భావాలు ఇంచుమించు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎటొచ్చి కొంచెం 8 మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం అనుకూలతలు ప్రతికూలతలు ఏ అంశాల్లో చూసుకోవచ్చు అంటే, విద్యార్థులకు నెల మొత్తం అనుకూలంగానే ఉంటుంది. ఎవరు ఎటు మారినా కూడా విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఈ నెలలో పరీక్షలు రాసే విద్యార్థులు అందరూ పూర్తిగా అత్యున్నత స్థాయిలో పరీక్షలు రాయడానికి, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉత్తీర్ణత ఏదుందో, మీరు ఏ ర్యాంకును ఎదురు చూస్తున్నారో ఆ ర్యాంకు పొందడానికి గోచార రీత్యా పూర్తిగా అనుకూలంగా ఉంది. మీ జన్మజాతకంలో ఏదైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే దానికి మనం గ్రహశాంతిలో లేదంటే పాపగ్రహం యొక్క ధాన్యాన్ని దానం చేయడమో చేసుకొని విద్యార్థులు ఎగ్జామ్స్కి అటెండ్ కావడం అనేది మరింత అనుకూల ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తండ్రి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు తండ్రి ద్వారా ఏదైనా పనులు కావాల్సి ఉన్నా, తండ్రితో ఏదైనా మాట్లాడవలసి ఉన్నా, తండ్రి ద్వారా ఏదైనా మనం చేయాలని అనుకుంటూ ఉన్నా ఈ నెలలో చేయడం అత్యంత అనుకూలించే విషయం. ఇంకా తర్వాత చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళు తాముగా కలిసి వచ్చి వాళ్ళు ద్వారా అందాల్సిన సహకారం మీకు అందించి, మీకు ఏదైతే వారి ద్వారా జరగాల్సిన పనులు ఉన్నాయో చేసి నిర్వహించి వెళ్ళిపోతారు. ఇంకా అత్యంత అద్భుతంగా అనుకూలంగా ఉంటున్నది ఈ నెలలో ఎవరికి అంటే ధనుర్లగ్నం సంబంధించిన రాజకీయ నాయకులకి. నవమాధిపతి 3లోకి వచ్చి నవమాన్ని చూడడం, 2లో ఉన్న కుజుడు పంచమంలో ఉన్న గురువుని చూడడం, 11ని చూడడం, లగ్నాన్ని గురువు చూడడం పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కొంచెం చంద్ర సంచారం మినహాయించి, ఎందుకంటే గురువు చూపుకో కుజుడు చూపుకో చంద్రుడు దొరుకుతూనే ఉంటారు కాబట్టి కేవలం చంద్రుడు మాత్రం సంచరించే భావాలను మినహాయిస్తే మిగతా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. నెలలో మొదటి 3 వారాలు, చివరి వారం మాత్రం కొంచెం వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో రకంగా పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవడం, మీరు చేసినా చేయకపోయినా మీరు చేయని తప్పులకు కూడా మీ మీద నిందలు పడే అవకాశం ఉంటుంది చివరి వారంలో. కానీ మిగిలిన గ్రహస్థితి గోచార అనుకూలంగా ఉన్న కారణంగా, పంచమం బాగున్న కారణంగా మీరు చాలా తెలివిగా ఈ సమస్యల నుంచి బయటపడడానికి పరిష్కారం ఆలోచిస్తారు. లేదా మీ మీద పడిన నిందలైనా సరే అది నిజం కాదు అని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. సో సమస్య వస్తుందనేది వాస్తవమే, కానీ అది మీ మీద పూర్తిగా పడనీయకుండా మీరు చూసుకోగలుగుతారు అనేది కూడా అంతే వాస్తవం.
జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదనలు, వాగ్వివాదం, వాహనాలు సొంతంగా నడిపే విషయంలో చిన్నపాటి సమస్యలు అయితే ఉంటున్నాయి. ఇంకా నెలలో చివరి వారంలో వృత్తి ఉద్యోగాల్లో కొంతపాటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ 3 విషయాల్లో మినహాయించి వేరే సమస్యలు ఏం లేవు. ఆదిత్య హృదయ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఆంజనేయ స్వామి ఆరాధన పూర్తి స్థాయిలో మీకు మరింత అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి ధనుర్లగ్నానికి సంబంధించిన ఈ నెల మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. మకర లగ్నం అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా రవి కుంభ సంచారాన్ని అనుసరించి మకర లగ్న జాతకులకి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నెలలో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న 2 లగ్నాలు మకర కుంభ లగ్నాలు. మిగిలిన శనిపాలిత లగ్నాలన్నీ కొంచెం అటు ఇటు ఏదో విధంగా లాగేసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే లగ్నంలో కుజ శుక్రుల సంచారం, 2లో రవి సంచారం, బుధ శని అస్తమించడం. ఉన్నదే 4 శుభగ్రహాలు, 2 గ్రహాలు అస్తమించాయి. ఒకరు కుజవీక్షణలో ఉంటున్నారు. మిగిలిన రాహు చివరి వారంలో కానీ బుధుడు సపోర్ట్ దొరకదు. సందిగ్ధతతో కూడిన నెల కానీ ఈ నెల మకర లగ్నం వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లగ్నంలో కుజుడు ఉండడం ఇక్కడ అత్యంత ఇబ్బందికరమైన విషయం. 2లో శని అస్తమించడం మరింత సమస్య. ఏంటంటే లగ్నం 2, 4 అన్నీ పోయాయి. 7, 8 కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. 10 ఎప్పటి నుంచో గురువు చూస్తున్నారు. ఇప్పుడు ఆ గురువు మీద శని వీక్షణ లేని కారణంగా కొంత ఇంతవరకు అన్నీ మనం కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నాంలే, అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాంలే అని ఎవరైతే అనుకుంటూ వస్తున్నారో ఈ మేనేజ్మెంట్ అనేది పక్కకు వెళ్ళిపోయి ఏదైతే మనం ఇన్ని రోజులు బయట చూపించకుండా, బయట ప్రపంచానికి కనిపించకుండా పెట్టుకుంటూ వచ్చామో ఇవి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీ మాట కారణంగా మరింత సమస్యలు తెచ్చుకుంటారు. మీ ప్రవర్తన కారణంగా మరింత సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాహనాలు ప్రయాణించే విషయంలో మరికొంత సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో జీవిత భాగస్వామితో స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే కుజ శుక్రులు ఇద్దరు లగ్నంలోనే ఉంటున్నారు. మీరు స్త్రీ అయితే భర్తతో, పురుషులైతే భార్యతో ఖచ్చితంగా ఎంతో కొంత వాదనలు, వాగ్వివాదం జరగడానికి అవకాశం ఉంది. కొంత దంపతుల మధ్యలో గొడవలు అనేటివి ఈ నెల మకర లగ్నం వాళ్ళకి సర్వసాధారణమైన విషయంగా ఉంటుంది. మాటల కారణంగా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కువ వాదించే కొద్దీ సమస్య పెద్దదవుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు మౌనంగా ఉండండి. ఇంకా జ్వరాలు రావడం, జ్వరం కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడడం, అది ఆ జ్వరం కూడా అతి తీవ్రమైన జ్వరం రావడం, ఏం చేసినా కొన్ని రోజుల వరకు తగ్గకపోవడం, ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే సమయంలో శరీరానికి ఎంతో కొంత గాయాలు కావడానికి కానీ, ఈ అగ్ని వల్ల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎటుపోయి ఎటొచ్చి వాహనాలు, ఈ పదునైన ఈ టూల్స్ వంటివి ఉపయోగించే సమయంలో ప్రయాణాల్లో ఇబ్బందులు, ఇవి అయితే నెల మొత్తం ఎదుర్కొనే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఇంకా ఇంట్లో కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. గృహంలో కొంతవరకు గొడవలు, మనస్పర్ధలు ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. చివరి వారంలో 2లో శుక్రుడు పోయి రవిని కొంత హోల్డ్ చేసినా కూడా 8లో కుజ గురువుల వీక్షణ, రవి వీక్షణ ఉంటుంది. కాబట్టి సమస్య పూర్తిగా ఈ నెలలో తగ్గుతుందని అయితే మనం చెప్పలేము. ఇది ఈ నెల తర్వాత నెల కూడా కొంత కొనసాగడానికి అవకాశం కనిపిస్తుంది. ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. లేదంటే పాపగ్రహాల దానం చేయడం కానీ, ఆవులకు పెట్టడం కానీ చేయండి. కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం అమ్మవారి ఆరాధన, గ్రామదేవత ఆరాధన మాత్రమే మీకు పూర్తి స్థాయిలో ఈ సమస్యల నుంచి ఎంతో కొంత ఉపశమనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ నెల మకర లగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కుంభలగ్నం అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా రవి కుంభ సంచారాన్ని అనుసరించి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు కుంభలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కుంభలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే లగ్నాధిపతి అస్తమించి లగ్నంలోకి రవి వచ్చి ఉన్నారు. కొంత జ్వరాలకు అవకాశం ఉంది. ఖచ్చితంగా జ్వరం అయితే ఉంటుంది, లేదా ఒళ్ళు వేడి చేయడం, కళ్ళు మంటలు రావడం, వీటికైతే పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. అదే సమయంలో 12లో కుజుడు ఉంటూ 6ని చూస్తున్నారు, 7ను కూడా కుజుడు గురువు ఇద్దరు చూస్తున్నారు. ఈ నెల కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో ఖర్చులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. చేతులకు సంబంధించిన నొప్పులు రావడం, లేదంటే తలకు సంబంధించి నొప్పులు రావడం, అంటే ఎక్కువగా
అతివేడి ఉష్ణ సంబంధమైన వ్యాధుల కారణంగా ఇబ్బంది పడడం, జీర్ణం సరిగ్గా జీర్ణం కాకపోవడం, డైజెస్ట్ ప్రాబ్లమ్స్తో కూడా ఇబ్బంది పడడం ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎలాగో సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సమస్య మరింత ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీ ఒంటికి చలువ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సిందిగా కుంభలగ్న జాతకులకి సూచన. అన్ని వైపుల నుంచి ఆరోగ్య సమస్యలే కనిపిస్తున్నాయి. ఇంకా జీవిత భాగస్వామితో ఖచ్చితంగా గొడవ కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో ముఖ్యంగా 2 వీలర్స్ వంటి వాటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తలు అయితే తీసుకోండి. వాహన ప్రమాదాలు ఈ నెలలో అన్ని వైపుల నుంచి అవకాశం ఉంటుంది. మనమే జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళైనా సరే దారి తప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు లగ్నంలో రవి ఉన్న కారణంగా మీరే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కొంత ఏమరపాటుకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైతే ఈ నెలలో డ్రైవింగ్ ఏమంత మంచిది ఏం కాదు. ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి. లేదంటే జాగ్రత్త తీసుకొని వాహనాలు నడుపుకోవడం మీకు మరింత అనుకూలత కలిగించే అంశంగా ఉంటుంది. శివారాధన, గ్రామదేవత ఆరాధన అత్యంత అనుకూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కనీసం ఉన్న సమస్యల నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. నెల చివరి వారం మాత్రం కొంత ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం లభిస్తుంది. సమయానికి మీకు రావాల్సిన ధనం చేతికి అంది మీరు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం కనిపించడానికి నెల చివరి వారంలో మాత్రమే అవకాశం ఉంది. ఈలోపు పెద్దగా అనుకూలతలు ఏమీ లేవు. ఇది ఈ నెల కుంభలగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు. ధన్యవాదాలు. చివరిగా మీనలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కుంభ సంచారాన్ని అనుసరించి ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి మీనలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీన లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే కొంచెం ఒక సమస్య తగ్గి ఇంకొక సమస్య వచ్చిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ 4 చూపులు ఉన్న శని అస్తమించడం అనేది కొంత అనుకూల ఫలితాన్ని మనం సంతోషకరమైన విషయంగానే చూడవలసి ఉంటుంది. అదే సమయంలో 12లోకి రవి రావడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా చూడవలసి ఉంటుంది. సో కానీ గురువు మీద శని ప్రభావం లేకపోవడమే ఇక్కడ మీనలగ్న జాతకులకి అత్యంత అనుకూలించే విషయం. ఇక 2లో ఉన్న గురువు పూర్తిగా శని వీక్షణలో ఉన్న కారణంగా ఏలినాటి శని కారణంగా ఇబ్బంది పడుతున్న ఏకైక లగ్నం ఇప్పుడు మీనలగ్నం మాత్రమే. కాబట్టి సో ఈ మీనలగ్నం వారికి ఒక రకమైన మబ్బులు విడిపోయాయా అనే విధంగా ఉంటుంది. ఈ నెలలో సమయానికి మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు ఉంటాయి. కానీ ఆరోగ్యం కోసం కావచ్చు, ఆరోగ్య సమస్యల కోసం కావచ్చు, ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి సమస్య నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు, పరిహార మార్గాలు అయితే కనిపిస్తాయి. సో ఆరోగ్యం కోసం, ఆరోగ్య అవసరాల కోసం ఖర్చులు అయితే పెట్టవలసి ఉంటుంది. ఈ ఖర్చులు కొంతవరకు మీ స్థాయి దాటినా కూడా మన అవసరాలు తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుడ్డిలో మెల్ల జరిగిన దాంట్లో మన మంచికే ఎంత ఉంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మీ అవసరానికి సరిపడా ధనం అయితే ఎంతో కొంత చేతికి అందుతూ ఉండడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. దశమాధిపతి కూడా అయిన గురువు 2లో ఉంటున్నారు. గురువు మీద శని వీక్షణ ఉన్న కారణంగా ఎవరికైనా ఇప్పటివరకు ఉద్యోగాలు కానీ రాకుండా ఉంటే ఈ నెలలో మీరు ఉద్యోగ ప్రయత్నం చేయడం మంచిది. 10ని గురువు చూస్తున్నారు. వేరే గ్రహాలు ఏవీ లేవు. గత నెల నుంచినే ఈ అనుకూలత కొనసాగుతున్న ఈ నెలలో శని కూడా అస్తమించిన కారణంగా ఎవరైనా శని కారణంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు పొందలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో మీరు ఉద్యోగ ప్రయత్నం చేయడం మంచిది. మీకు ఉద్యోగాలు రావడానికి ఈ నెల కొంతవరకు అనుకూలత కలిగిస్తోంది. ఇక వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోబోయేది ఎవరు అంటే ముఖ్యంగా యువకులు ఎవరైనా ప్రేమ పేరుతో ఇప్పటికీ ఏదైనా కాస్త వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటే వీరికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రేమ పేరుతో దాడులు జరిగే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది. లేదా ప్రేమ పేరుతో కనీసం మోసాలు జరిగే అవకాశం అయినా ఉంది. ఇంతవరకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. లేదా ఏదైనా గొడవలు ఇటువంటివి వస్తే కొంచెం సర్దుకునే ప్రయత్నం అయినా చేయండి. పెంచి పెద్ద చేసుకున్నా అంటే అవి దాడుల వరకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఏమీ అనుకూలంగా లేదు. కానీ కొంతలో కొంత ఒక 50% అబోవ్ మీకు అనుకూలంగా ఉందనే విషయాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ శుక్రభుక్తి ఇటువంటివి ఏదైనా జరుగుతుంటే ఈ ప్రభావం మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కానీ కుజుల ఏ గ్రహ దశాభుక్తులు జరుగుతున్నా కూడా అంత ఇబ్బందికరంగా అయితే లేవు. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. ఒకరోజు అనుకూలంగా ఉంటే ఒకరోజు ప్రతికూలంగా ఉండడం ఇలాగే ఉంటుంది. పూర్తి స్థాయిలో అనుకూలత అయితే లేదు. నెల చివరి వారంలో కొంతవరకు ఆరోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడడానికి లేదా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో కారణంగా అయినా సరే ఇబ్బంది పడడానికి, ఎంతో కొంత వైద్యం కోసం ధనం ఖర్చు పెట్టడానికి లేదా ఫుడ్ పాయిజన్ వంటివి కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నెల చివరి వారంలో. లేదా కనీసం పాదాలు, కాళ్ళు వీటికి సంబంధించి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నెల చివరి వారంలో ఎంతో కొంత వైద్య ఖర్చులు అయితే ఉంటున్నాయి. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కూడా పూర్తిగానే కనిపిస్తున్నాయి.
విష్ణు సహస్రనామ పారాయణం మిమ్మల్ని అన్ని వేళలా రక్షిస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మరింత అనుకూలతనిచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా విద్యార్థులైతే కాస్త సరస్వతీదేవిని ఆరాధించి సరస్వతీమాత అనుగ్రహంతో పరీక్షలకు హాజరు కావడం మీకు మరింత అనుకూలతనిచ్చే విషయంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో పరీక్షలు రాసి సరైన మీరు కోరుకున్న ఫలితాలు పొందవలసిందిగా విద్యార్థులకు సూచన. ఇది అండి మీన లగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.